కొంతమంది కేసీఆర్ అరెస్ట్ అవుతారని, కొంతమంది కారు అని. అసలు మనం కూడా మార్నింగ్ చెప్పుకున్నాము కేసీఆర్ అరెస్ట్ అయ్యేంత సీన్ లేదు అని కూడా మనం మాట్లాడుకున్నాము. బట్ ఈ నోటీసులు దేనికోసం ఇచ్చినట్టు? ఇందులో హరీష్ రావు జర పక్కకు జరిగినట్టు అనిపిస్తుంది. ముందుగా ఫస్ట్ హరీష్ రావుకి ఇచ్చినారు, ఈటెల రాజేందర్కి ఇచ్చినారు, స్మితా సబర్వాల్కి ఇచ్చినారు, రజత్ కుమార్కి ఇచ్చినారు. వాళ్ళందరినీ కూడా పిలిచినప్పటికీ అండ్ ఒక ఈఎన్సీని కూడా ఏసీబీ రైట్స్ ఈఎన్సీ ఆస్తులు కూడా బయటపెట్టడం జరిగింది. కానీ మెగా కృష్ణారెడ్డికి మాత్రం ఎవరు కూడా నోటీసులు ఇవ్వట్లేదు. ఫస్ట్ ప్రోటోకాల్ ఫాలో అవ్వాలంటే కేసీఆర్ అంటే ముఖ్యమంత్రి, గత ముఖ్యమంత్రి ప్రభుత్వంలో ఆయనే ఉన్నారు. ఆ తర్వాత హరీష్ రావు గారు, ఆ తర్వాత మెగా కృష్ణారెడ్డి. బట్ ఆయనకి నోటీసులు ఇవ్వలేదు. ఆ నోటీసులు కాస్త అది ఇవ్వకపోగా మళ్ళీ ఇప్పుడు కొడంగల్ ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా మెగా కృష్ణారెడ్డికే కట్టబెట్టడం జరిగింది. సరే ఏదేమైనప్పటికీ కూడా మరి కేసీఆర్ విచారణకు వెళ్తారా వెళ్ళరా, అరెస్ట్ అవుతారా లేదా అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశం. వీటన్నిటి గురించి మనతో మాట్లాడడానికి గాదే ఇన్నే గారు ఉన్నారు. సో ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఏంటి సార్ పరిస్థితి? కేసీఆర్ గారికి నోటీసులు వెళ్ళడం జరిగినాయి. సో అసలు ఆయన హాజరవుతారా, విచారణకు వెళ్తారా, లేకపోతే మళ్ళీ అడ్వకేట్లను పెట్టు మళ్ళీ నేను రానో లేకపోతే ఇంకేదైనా కబుర్లు చెప్తారా, అరెస్ట్ అవుతాడా కాడా? అంటే మీరు అన్నట్టు ఆయన విచారణకి వెళ్ళకుండా ఉండడానికి కావాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తాడు. వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ సంబంధించి ఏదైతే ప్రొసీజరల్ ఇష్యూస్ ఉంటాయో వాటన్నిటి మీద ఆయన తీవ్రంగా, నేను అనుకుంటా నిన్న నోటీసులు రాకముందు నుంచే ఆయన దాదాపుగా ఏంటంటే వారం రోజుల నుంచి ఆయనకి నోటీసులు వస్తాయి అనేది లీకులు మనకి వినపడుతూనే ఉన్నాయి. అయితే ఇప్పటికే ఆయన లాయర్లతో కావచ్చు, లేకపోతే రిటైర్డ్ జడ్జిలతో కావచ్చు, లేకపోతే లీగల్ ఎక్స్పర్ట్స్తో కావచ్చు, ఆయన ఇప్పటికే దాని మీద పూర్తి స్థాయిలో చర్చల్లోకి నిమగ్నమయ్యే ఉంటాడు. 5వ తారీఖు ఏదైతే తను హాజరు కావాలని, ఏదైతే వాళ్ళు ప్రత్యక్షంగా హాజరు కావాలని, ఫిజికల్గా హాజరు కావాలని ఏదైతే వాళ్ళు కమిషన్ నోటీసు జారీ చేసిందో, అంటే చూడాలి ఇంకా దాంట్లో ఏముందనేది మీడియా ఇప్పటివరకు మరి బయట పెట్టినట్లేదు. మరి ఆయన మరి కమిషను ఇచ్చిన నోటీసుల్ని బయట పెడితే మళ్ళీ లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయని అనుకుంటుందా? దాని గురించి ఎక్కడ వాళ్ళు కమిషన్ కూడా మాట్లాడతలేదు. వచ్చినాయి అనేది పోయినాయి అనేది వాస్తవం అనేది అందరూ అంటున్నారు. కానీ దాంట్లో ఏం రాసిండ్రు, దాంట్లో ఏమన్నా స్పెసిఫిక్ కండిషన్స్ ఏమన్నా పెట్టిండ్రా, లేకపోతే లాయర్తో రావచ్చు అన్నారా, లాయర్ లేకుండా రావాలన్నారా, లేకపోతే మొత్తంగా దానికి సంబంధించినటువంటి అంశం ఏముందనేది మనకి ఎవరికి తెలియదు. మీడియాలో కూడా ఏమొచ్చినట్లేదు. అయితే ఇప్పుడు ఆయన మీరు అన్నట్టు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తాడు. తప్పనిసరి పరిస్థితులలో హాజరు కావాల్సి వస్తే ఇప్పుడు ఆయన అయితే ఆల్రెడీ ఏప్రిల్ 27 ఆ బహిరంగ సభ తర్వాత ముందు కానీ తర్వాత కానీ ఆయన అనారోగ్యంగా ఉన్నాడు, అంత ఆరోగ్యవంతంగా లేడు, ఆయనకు షుగర్ ప్రాబ్లం ఉంది, షుగర్ ఇంక్రీజ్ అయింది, బాడీ పెయిన్స్ ఉన్నాయి, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, కూర్చోలేకపోతున్నాడు, నడవలేకపోతున్నాడు అనేది దాదాపుగా అందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఆయన వాస్తవం కూడా గత 10-15 రోజుల నుంచి ఆయన ఎవరికి కలుస్తలేడు, మాట్లాడతలేడు. అది మరి కవిత చేసిన హార్ట్ అటాక్ అన్నామా, లేకపోతే కవిత అప్పటి నుంచి కొంచెం కొద్దిగా అనారోగ్యంగా ఉంటుండ అనేది అంటా ఉన్నారు. అది కవిత ఎఫెక్టా లేకపోతే ఇంటర్నల్ కాళేశ్వరం ఎఫెక్ట్ అనేది చెప్పలేం. కానీ మొత్తానికైతే ఆ పరిస్థితిలో ఉన్నది అనేది తెలుస్తున్నది. కానీ ఇప్పుడు ఏది ఏమైనా కేసీఆర్ కానీ బీఆర్ఎస్ కానీ ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఏదో ఒకరోజు హాజరు కావాల్సిందే. హాజరయ్యి వాళ్ళు జరిగిన వాస్తవాలు కమిషన్ ముందు చెప్పుకొని కమిషన్ ద్వారా తప్పు జరిగితే ఎంత తప్పు జరిగింది, తప్పు జరగకపోతే వాస్తవాలు బయటికి తీసుకొచ్చి తెలంగాణ సమాజానికి, భారత సమాజానికి, లేకపోతే తెలంగాణ మూలవాసులుగా ఉన్నటువంటి ప్రపంచ దేశాల్లో ఉన్న వాళ్ళందరికీ తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకోసం అంటే ఈ కాళేశ్వరం అనేది ఒక కారు చిచ్చులాగా కొనసాగుతూ ఉన్నది. ముఖ్యంగా ప్రధానమంత్రి గారు మాట్లాడడం వల్ల, అమిత్ షా గారు మాట్లాడడం వల్ల, కేంద్రంలో ఉన్న ప్రభుత్వ పెద్దలందరూ మాట్లాడడం వల్ల, లేకపోతే ప్రతిపక్ష పార్టీలు ఇంక్లూడింగ్ రాహుల్ గాంధీ గారితో సహా అందరూ
కాళేశ్వరం గురించి మాట్లాడడం వల్ల ఏకంగా ప్రధానమంత్రి గారు అమిత్ షా గారు అయితే కాళేశ్వరం టీఆర్ఎస్ బీఆర్ఎస్కి ఒక ఏటీఎం అనే మాట్లాడారు. ఏటీఎం అంటే చాలా పెద్ద పదం అది. ఎనీ టైం మనీ అనేది అంటే కాళేశ్వరం ఎనీ టైం మనీగా బీఆర్ఎస్కు ఉపయోగపడ్డది. బీఆర్ఎస్ చేసిన అనేక రకాల కొనుగోళ్లకు కావచ్చు, అవకతవకలకు కావచ్చు, వాళ్ళు చేసిన పిచ్చి పనులన్నిటికీ ఈ డబ్బే ఉపయోగపడ్డది అనేది బలంగా వాళ్ళు మాట్లాడుతూ వచ్చింది. కాబట్టి దీన్ని ఏదో ఒక రూపంలో కేసీఆర్ బయటికి తీసుకురావాల్సిన అవసరం, దీన్ని మొత్తంగా కూడా ఆయన మీద ఉన్న మచ్చని తొలగించుకోవాల్సిన బాధ్యత ఆయన మీదనే ఉంది. ఎవరు చేస్తారు? ఇక బయట వాళ్ళు ఎవరు చేయలేరు. కమిషన్ అనేది ఆయన కూడా ఒక రకంగా ఆయన అడిగిండు. ఆయన గతంలో కూడా వాళ్ళ పార్టీ తరఫున మీకు దమ్ముంటే విచారణ చేయండి, సిట్టింగ్ జడ్జితో చేయండి, లేకపోతే రిటైర్డ్ జడ్జిలతో చేయండి అని బీఆర్ఎస్ నాయకులు కూడా బీఆర్ఎస్ మంత్రులు కూడా మాట్లాడింది కదా. మరి కమిషన్ ఏర్పాటు చేసింది. వాళ్ళు అడిగినట్టే కమిషన్ ఏర్పాటు అయింది. ఏర్పాటు అయినప్పుడు ఇంకా హాజరు కావడానికి సమస్య ఏంటిది? తప్పనిసరిగా దీన్ని కాలయాపన చేయకుండా హాజరయ్యి ఒకవేళ కమిషన్ అయితే అరెస్ట్ చేయదు, కమిషన్ అయితే కేసు పెట్టి ఎఫ్ఐఆర్ చేయదు, ఏం చేయదు. అవకతవకలు జరిగినాయి, మనం డబ్బులు దుర్వినియోగం జరిగినాయి, అక్రమాలు జరిగినాయి, చట్టపరమైన పద్ధతులు పాటించలేదు అని ఒకవేళ ఏమైనా అంటే టెండర్స్ పిలవడంలో కానీ, లేకపోతే వాళ్ళకి అడ్వాన్స్ పేమెంట్ చేయడంలో కానీ, లేకపోతే డిపిఆర్ లేకుండా ప్రాజెక్టుని ముందుకు తీసుకుపోవడంలో కానీ ఏవేవైతే ముఖ్యమైన అంశాలు ఉంటాయో ఆ అంశాలకు సంబంధించి ఏమైనా ఉంటే దీంట్లో దురుద్దేశాలు లేవు, మేము ప్రజల సంక్షేమం కోసము, ప్రజల యొక్క అవసరం కోసమే మేము ఈ తొందరపాటు పనులు చేసినాము అనేది చెప్పుకోవచ్చు కదా. డిపిఆర్ లేదనేది అందరికి తెలుసు. మొత్తం అక్కడ 3 ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఏదైతే గేట్ల నిర్మాణం ఇతరత్ర చేయడానికి ఎల్ఎన్టీకి ఇచ్చిండు. తర్వాత కాలువలు తవ్వడానికి మొత్తంగా కూడా మెగా కృష్ణారెడ్డికి ఇచ్చిండు. ఎల్ఎన్టీ మొత్తంగా ఏం చెప్తుంది? మాకు వచ్చిన డబ్బు మొత్తంగా కాళేశ్వరం మీద పెట్టిన డబ్బులు ఏదైతే 1 లక్ష, దాదాపుగా ఒక్కొక్కరు ఒక ఫిగర్ చెప్తున్నారు, 1,16,000 అని, 1,30,000 అని, 1,38,000 కోట్లని ఏదో అంటా ఉన్నారు. సరే ఏది ఏమైనా మొత్తానికైతే 1,30,000 కోట్లే అనుకుందాము. 1,30,000 కోట్ల రూపాయలు ఏదైతే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ద్వారా డబ్బులు రిలీజ్ అయ్యి దానికి ఖర్చు పెట్టబడిందో, అప్పులు తేవడం వల్ల అయిందా లేకపోతే తెలంగాణ ఆదాయం వల్ల అయిందా, మొత్తానికైతే అంత ఖర్చు అయితే పెట్టిండ్రు. ఆ ఖర్చు పెట్టిన దాంట్లో జరిగిన ఏదైనా అవకతవకలు ఉంటే, చట్ట వ్యతిరేకంగా వాళ్ళు ఏమైనా డబ్బులు రిలీజ్ చేసి ఉంటే అది ఏదైనా కానీ వాస్తవాలు మాట్లాడుకోవచ్చు కదా. వాస్తవాలు మాట్లాడుకోకుండా పోస్ట్పోన్ చేస్తే దానివల్ల కేసీఆర్కి నష్టమే. కానీ ఒకవేళ ఆయన ఆరోగ్యం క్షీణించి ఇంకేదన్నా అయ్యి ఏమన్నా అయిందనుకో, అప్పుడే చరిత్రలో ఆయన అదొక నిందగా ఆయన మిగిలిపోతుందే కదా. ఇప్పుడు తెలంగాణ ఉద్యమ రాష్ట్ర సాధకునిగా ఏదైతే చరిత్రలో ఒక పేరు వచ్చిందో అది ఇప్పుడు లేకుండా తెరమరుగయ్యే అవకాశం ఉంటుంది కదా. అది కాళేశ్వరం కావచ్చు, 9.5 సంవత్సరాల ప్రభుత్వ పాలనలో జరిగినటువంటి ఇటువంటి ఏవైతే అవకతవకలు అది విద్యుత్ కావచ్చు, లేకపోతే కాళేశ్వరం కావచ్చు, లేకపోతే ఇంకా ఇతరత్ర ఏవైతే ఉన్నాయో వాటిని ఆయన కమిషన్ల ముందు హాజరయ్యి వాటికి సంబంధించిన పూర్తి సమాచారం వాళ్ళకి ఇచ్చి, నేను చేసింది ప్రజల కోసం చేసిన, ప్రజల బాగోగుల కోసం చేసిన, అవసరాల కోసం చేసిన అని ఏమన్నా చెప్పదలుచుకుంటే చెప్పి, అప్పటికి కూడా ఏమైనా తప్పులు ఉంటే ప్రజలు తప్పులు జరిగినాయి. ఇప్పుడు తప్పులు అందరు చేస్తున్నారు, దేవుళ్ళే తప్పులు చేస్తున్నారు, మానవులు చేయరా? దేవుళ్ళుగా చెప్పబడే వాళ్ళే తప్పులు చేస్తున్నారు. ఇక్కడ మనిషిని నేను ఒక మనిషిని, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంత మాత్రాన నేను మనిషినే కదా, జరిగితే తప్పు జరిగి ఉండొచ్చు, ఆ తప్పుకి కావాలంటే నేను ఏ పనిష్మెంట్ ఇచ్చినా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానంటే ప్రజలు గౌరవంగా దాన్ని స్వీకరిస్తారు, గొప్పగా భావిస్తారు. అటువంటి ధైర్య సాహసాలు చేయాలి. కానీ ఉత్తాన్ని తప్పించుకోవడానికి చేసే ప్రయత్నాలు చేస్తే దానివల్ల కేసీఆర్కి తీవ్రమైన నష్టం జరుగుతుంది అనేది నా అభిప్రాయం. అయితే సార్ ఇక్కడ ముఖ్యంగా కేసీఆర్ గారు విచారణకు వెళ్తారా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్. మీకు ఆయన స్వభావం కూడా బాగా తెలుసు ఏంటి అనేది.
సరే ఇదంతా ఉంటే రాజకీయ నాయకులు అందరికీ కూడా నోటీసులు పోయినాయి, కానీ మెగా కృష్ణారెడ్డికి కానీ ఈ ఎల్ఎన్టీ వాళ్ళకి కానీ ఎందుకు కమిటీ పిలవట్లేదు? పైగా ఇందులో మొత్తం కూడా అంటే మేడిగడ్డ కుంగింది ఇవన్నీ కూడా తెలిసి కూడా మళ్ళీ ఇదే ప్రాజెక్టు తీసుకుపోయి కొడంగల్కి మెయిల్ కంపెనీకి ఎందుకు కట్టబెట్టినట్టు? ఎందుకు వీళ్ళని కాపాడేది ఎవరు? అంటే దీంట్లో ప్రధానంగా మీరు అన్నట్టు మెగా కృష్ణారెడ్డికైనా ఎల్ఎన్టీ వాళ్ళకైనా ప్రధానంగా వాళ్ళిద్దరే కాబట్టి వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి విచారణ చేయాలి, వాస్తవంగా అయితే చేయాలి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి నోటీసులు ఇవ్వాలంటే దేని ఆధారం చేసుకొని ఇవ్వాలి? ఒకవేళ టెండర్స్లో అవకతవకలు జరిగినాయి, చట్టవిరుద్ధంగా జరిగినాయి అని కనుక ఎక్కడన్నా ఎవరైనా అధికారులు చెప్పినా లేకపోతే ప్రభుత్వ పెద్దలు చెప్పినా, ఆ రోజున్న ప్రభుత్వ పెద్దలు చెప్పినా అప్పుడు ఖచ్చితంగా వాళ్ళని పిలవక తప్పదు. ఎలాంటి ఇప్పుడు వాళ్ళ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఎలాంటి వాళ్ళు ఏమంటున్నారు, మాకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయడానికి కావాల్సినటువంటి కండిషన్ అయిపోయింది, మేము ఇప్పుడు డబ్బులు ఇస్తే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని వాళ్ళు అంటున్నారు. మేము కనుక ఇప్పుడు రిపేర్ చేయడానికి కావాల్సినటువంటి ఇప్పుడు ప్రతి వస్తువు కూడా కొంత టైం బాండ్ అనేది ఉంటుంది. ఆ టైం దాటిన తర్వాత అప్పుడు ఆ కండిషన్స్ ఏవైతే పెట్టుకున్నాయి వర్తించవు. ఇప్పుడు వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఈ ప్రభుత్వం పిలిచింది కదా, ప్రభుత్వం లెటర్ రాసింది, వాళ్ళు ప్రభుత్వాన్ని లెటర్ రాసిండ్రు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాని విషయంలో చాలా సందర్భాల్లో మాట్లాడిండ్రు కూడా. ఇరిగేషన్ మంత్రిగా వాళ్ళు లెటర్ రాస్తే వాళ్ళకి ఏమని రాసిండ్రు, మీరు మా కండిషన్స్ మాకు ఆ రోజు ప్రభుత్వం ఇచ్చి పెట్టిన మేము దాన్ని అంగీకరించిన కండిషన్స్ మేమిద్దరం చేసుకున్న ఒప్పందాన్ని మీరు చూడండి, ఆ ఒప్పందం ప్రకారము ఆ టైం అయిపోయింది, ఇప్పుడు మీరు డబ్బులు ఇస్తా అంటే మీరు డబ్బులు ఇస్తామనంటే మేము ఎస్టిమేషన్ చేస్తాము, మేము రిపేర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మేము డబ్బులు ఇస్తే రిపేర్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, ఎందుకంటే మాకు 10 సంవత్సరాల గడువు ఉంది దాని మీద బాధ్యత వహించడానికి. కానీ కండిషన్ ఏంటిది, మీరు డబ్బులు ఖర్చు పెడితే మేము చేయడానికి అనేది వాళ్ళు చెప్తా వచ్చారు. ఇక మెగా కృష్ణారెడ్డికి సంబంధించి కూడా ఏవైతే ఈ కాలువలు కావచ్చు, లేకపోతే చిన్న చిన్న అక్కడక్కడ ఏర్పాటు చేసిన బ్రిడ్జులు కావచ్చు, చిన్న చిన్న నిర్మాణాలు కావచ్చు, ఇవన్నిటి మీద మరి వాస్తవంగానైతే కమిషన్ పిలవాలి. మరి ఎందుకు పిలవలేదు, దాని వెనుక ఉన్నటువంటి మతలబ్ ఏందో చూడాలి మనం. అయితే ఏది ఏమైనా ఇప్పుడు దీని పూర్తి స్థాయిలో బాధ్యత వహించాల్సింది ఇప్పుడు పిలిచిన ముగ్గురే. ఒకటి క్యాబినెట్ పెద్ద అయినటువంటి ముఖ్యమంత్రి, ఆనాడున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఇరిగేషన్ మంత్రి అయినటువంటి హరీష్ రావు, ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి ఈటెల రాజేందర్. అయితే ఇప్పుడు చాలా విచిత్రంగా ఏమైపోయిందంటే ఆ రోజు వీళ్ళది ఒకటే మాట, ఒకటే బాట, ఒకటే గలం అన్నీ అవి ఉండే. కానీ ఈరోజు ముగ్గురిది 3 బాటలు, ముగ్గురి 3 గలాలు, వీళ్ళ మధ్య ఏదో అంటారు చూడు, నిప్పు లేకుండా మంటలు మండే పరిస్థితి ఉన్నది ముగ్గురు మధ్య కూడా. పైకి హరీష్ రావు చాలా నింబనంగా ఉన్నా కానీ ఆయన గుండెల్లో రగులుతా ఉన్నటువంటి మంటలు అది మామూలుగా లేవు. కాబట్టి హరీష్ ఇప్పుడు ఏ విధంగా ఆయన రెస్పాండ్ అవుతాడు? ఈటల రాజేందర్ అయితే ఇక ఒంటికాల మీద ఆయన లేచి తిరుగుతూ ఉన్నాడు, ఎప్పుడు వీలైతే అప్పుడు వీళ్ళ అంతు చూడాలన్నట్టు. వాళ్ళని ఏంటంటే ఈటల రాజేందర్కి బీజేపీ అధ్యక్ష పదవి ఇస్తారు, అందుకే ఆయనకి అధ్యక్ష పదవి రాకుండా రేవంత్ రెడ్డి సాధిస్తున్నాడు అన్నది ఒక టాక్. ఇప్పుడు బయట చాలా రకాల ప్రచారం. ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారు, హరీష్ రావుని కేసీఆర్ని కాపాడడానికే ఈటల రాజేందర్ని కూడా దాంట్లో భాగస్వామ్యం చేసిండ్రు. ఎందుకోసం అంటే బీజేపీని వాళ్ళు చేసిండ్రు అని కూడా మాట్లాడుతున్నారు. ఏది ఇంతకుముందు మీరు అన్నట్టు, ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఏది కాంగ్రెస్ పెద్దలతోటి వీళ్ళకి రహస్య మంతనాలు జరిగినాయి, కాంగ్రెస్ లో చేరబోతున్నాడు, వీళ్ళ మధ్య ఆల్మోస్ట్ అన్ని ఒప్పందాలు అయిపోయినాయి అనే దాని యొక్క వెలుగులో వీళ్ళందరూ ఏమంటున్నారంటే వాళ్ళ మధ్య ఒప్పందాలు అయిపోయినాయి కాబట్టి కేసీఆర్ని కాపాడడానికే ఈటల రాజేందర్ బీజేపీలో ఉన్న ఎంపీగా ఉన్న రాష్ట్ర అధ్యక్షుడు కాబోతున్నా లేకపోతే కేంద్ర మంత్రి కాబోతున్నా అనుకుంటున్నా ఈటల రాజేందర్ని తీసుకొచ్చి పెడితే ఇప్పుడు రేపు కమిషన్ కనుక వీళ్ళంతా మల్లెపూలు చాలా స్వచ్ఛమైన వాళ్ళు, వీళ్ళ ఏ మరకలు లేవు వీళ్ళకి అని కనుక కమిషన్ రిపోర్ట్ వస్తే
ఇక ఎవరిని అంటారు ఇప్పుడు? అప్పుడు ఎవరెవరిని అనలేరు, అంతా సిండికేట్ నడుస్తుంది. ఇంకా ఇప్పుడు ఏటీఎం అని మాట్లాడినా అమిత్ షా మోడీలు లేదు విచారణ రిపోర్ట్ తప్పించిండు అని అంటారా? ఒకవేళ తప్పించిందంటే ఈటల రాజేందర్ ఇరుక్కుంటాడు. బీజేపీ వాళ్ళు ఇప్పుడు అనివార్యంగా దాంట్లో ఇరుక్కపోయిన వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి నోట్లకు తలాలు పడ్డట్టు అయిపోయింది. ఏటీఎం అనమనండి చూద్దాం అంటారా? ఇప్పుడు ఒక ఏటీఎంకి ఆ రోజు ఒకవేళ ఏటీఎంలో డబ్బులు పెట్టిన వాళ్ళు ఎవరు మరి? ఈటల రాజేందరే కదా. ఆ ఏటీఎం మిషన్ ఒకవేళ కేసీఆర్ అయినా దాని యొక్క మొత్తం ఇంజనీరింగ్ అంతా హరీష్ అయినప్పటికీ మరి దాంట్లో డబ్బులు పెట్టింది ఎవరు? ఈటల రాజేందర్ అవుతాడు కదా. మరి డబ్బులు పెట్టినటువంటి ఈటల రాజేందర్ని, లేకపోతే ఏటీఎం మిషన్గా ఉన్న కేసీఆర్ని, ఏటీఎం మిషన్కి ఇంజనీర్ అయినటువంటి హరీష్ని కాపాడాలంటే ఏం చేయాలి ఇప్పుడు అనేదే ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతూ ఉన్నది. ఓకే. కాబట్టి ఇప్పుడు ఈ వాస్తవంగా అసలు ఎప్పుడో కాళేశ్వరాన్ని ప్రజల సొమ్ము దుర్వినియోగం జరిగింది, ప్రభుత్వ ఆదాయం దుర్వినియోగం జరిగింది అనే కోణంలో కనుక ఉండనిచ్చుంటే ఇంతవరకు జరిగేది కాదు, ఇంత గందరగోళం జరిగేది కాదు. దాన్ని పొలిటికలైజ్ చేసి దాన్ని విపరీతంగా రాజకీయ చర్చ చేసి ఇప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళు అనవసరంగా జైలుకు పోతాడు. అరే పార్టీ ఎందుకు మాట్లాడాలి? లేకపోతే దానికి సంబంధించిన ప్రభుత్వంలో మంత్రులు ఎందుకు మాట్లాడాలి? చట్టం తన పని తను చేసుకుంటా పోతుంది. కమిషన్ ఎప్పుడు కూడా కేసు పెట్టదు, ఎఫ్ఐఆర్ చేయదు, జైలుకు పంపదు. కమిషను దాంట్లో జరిగిన కమిషన్ ద్వారా విచారణ రూపంలో వచ్చినటువంటి అనేక అంశాలని, ఆర్థిక లావాదేవీల్లో ఏమైనా అవకతవకలు జరిగినా, టెండర్స్ విధానంలో అవకతవకలు జరిగినా, అడ్వాన్స్ పేమెంట్ల విషయంలో అవకతవకలు జరిగినా, లేకపోతే ఇంకా ఏమైనా విచారణలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డట్టుగా ఎవరైనా స్టేట్మెంట్ ఇచ్చినా దాని అంతా రిపోర్ట్ ఇస్తుంది. కానీ ఆ రిపోర్ట్ ఆధారంగా ఎప్పుడైతే ఫైనాన్షియల్ అవకతవకలు జరిగినాయి అనగానే ఈడీ ఎంటర్ అవుతుంది, సిబిఐ ఎంటర్ అవుతుంది. సిబిఐ అని ఈడీ కానీ కేసులు పెడుతుంది, కానీ కమిషన్ ఎట్లా కేసు పెడుతుంది? కమిషన్ ఓన్లీ అనేక విషయాలన్నీ వెలుగులోకి తీసుకొచ్చి రిపోర్ట్ ఇస్తుంది. అప్పుడు న్యాయస్థానం సుమోటోగా కేసులు పెడుతుందా, సిబిఐ ముందుకు వస్తుందా, ఈడీ ముందుకు వస్తుందా, ఇంకా వేరే సంస్థలు ఏమైనా ముందుకు వస్తుందా అనేది అది వేరే విషయం. కానీ ఇప్పుడున్న ఈ క్లైమాక్స్ సిచ్యువేషన్లో, ఎందుకంటే ఒకవైపు కాంగ్రెసు వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉన్నాయి, బీఆర్ఎస్ ఆలోచనలు బీఆర్ఎస్కు ఉన్నాయి, బీజేపీ ఆలోచనలు బీజేపీకి ఉన్నాయి. ఈ మూడు పార్టీల చదరంగంలో కాళేశ్వరము ప్రజల సొమ్ము, ప్రజల ఆదాయము, ప్రజల రక్తమాంసాలు, ప్రజల చెమట చుక్కలు మరి గాలిలో కలిసిపోతాయా అనేది అందరికైతే బయట ఆందోళనగానే ఉన్నది. కాబట్టి చూడాలి మనము కాళేశ్వరం ఏమవుతుంది.